ఎవ్రీవన్, మీరు కనుక ఈ ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏకచర రాశితో ఉన్న సామాన్య సమీకరణాలను రాత సమస్యలను జోడించి ఎలా సాధించాలి అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాము. మనకిచ్చిన ఈ సమస్యను ఒకసారి చూడండి. సంఖ్యల భేదము 8. పెద్ద సంఖ్యకు 2 కలిపితే ఫలితం చిన్న సంఖ్యకు 3 రెట్లు అవుతుంది. అయినా ఆ సంఖ్యలను కనుగొనుము. అంటే చూడండి, 2 సంఖ్యల భేదం 8 అంటే 2 సంఖ్యల మధ్య తేడా డిఫరెన్స్ 8. ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే 8 వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనము పెద్ద సంఖ్య అంటే పెద్దగా ఉండాలి కదా, పెద్ద సంఖ్య తెలీదు మనకి, దాన్ని ఏదో ఒక చర రాసి అనుకుందాం. చిన్న సంఖ్య ఎంత? పెద్ద సంఖ్య కన్నా 8 తక్కువ ఉంటుంది కదా. పెద్ద సంఖ్యను నేను ఎక్స్ అనుకున్నా, చిన్న సంఖ్య పెద్ద సంఖ్య కన్నా 8 తక్కువ ఉండాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 8 ఉండాలి కాబట్టి చిన్న సంఖ్యని ఎక్స్ మైనస్ 8 అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంది? పెద్ద సంఖ్యకి 2 కలిపితే ఆ వచ్చిన ఆన్సరు చిన్న సంఖ్యకి 3 రెట్లు అన్నాడు. ఈ కండిషన్లో వీటిని ప్రతిక్షేపించి సాల్వ్ చేస్తే చూడండి, పెద్ద సంఖ్య ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు చిన్న సంఖ్య ఎక్స్ మైనస్ 8 ఇంటూ 3, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్, 3x మైనస్కి మైనస్, 3 ఇంటూ 8 24. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్లన్నీ ఒకవైపు, స్థిరరాశులన్నీ ఒకవైపు నేను తీసుకెళ్తున్నా. ఈ 3x ప్లస్ 3x ఇటు వస్తే మైనస్ 3x అవుతుంది. ఎక్స్ మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 24 అట్లనే ఉంచేసుకున్నా. ఈ ప్లస్ 2 ఇటు వస్తే మైనస్ 2 అవుతుంది. ఎక్స్ మైనస్ 3x, ఒక ఎక్స్లోంచి 3xలు తీసేస్తే 2x వస్తుంది. మైనస్ 3x పెద్దది కాబట్టి మైనస్ గుర్తొస్తుంది. మైనస్ 2x మైనస్ మైనస్ 2 మైనస్లు ఉన్నప్పుడు మనము గుర్తు మైనస్ వేసుకుంటాం కానీ కూడతాం. 24కి 2 కలిపితే 26. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2x ఈజ్ ఈక్వల్ టు 26 అవుతుంది. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ని ఇక్కడే ఉంచేసి ఈ 26 దగ్గరికి ఇక్కడ గుణకారం చేస్తున్న 2ని పంపిస్తే ఇటు భాగాహారం చేస్తుంది. క్రాస్ చేస్తే 2 1 2, 2 3 6. సో ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 13. మరి ఎక్స్ అంటే ఏంది? పెద్ద సంఖ్య 13 వచ్చింది. పెద్ద సంఖ్య 13 వచ్చింది. మరి చిన్న సంఖ్య ఎంత? పెద్ద సంఖ్య కన్నా 8 తక్కువ, ఎక్స్ మైనస్ 8. చిన్న సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 13 వచ్చింది కాబట్టి 13 మైనస్ 8 అంటే చిన్న సంఖ్య 5. సో ఆ రెండు సంఖ్యలు ఏవి మనకు కనుక్కోమన్నది అంటే పెద్ద సంఖ్య 13, చిన్న సంఖ్య 5. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తము 58 భేదము 28 అయ్యే 2 సంఖ్యలను కనుగొనమను అన్నాడు. ఇక్కడ కూడా ఆ సంఖ్యలు ఏవో చెప్పలేదు కాబట్టి 2 సంఖ్యల మొత్తం 58 అయ్యింది. అంటే ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే ఇంకో సంఖ్య ఈ మొత్తంలోంచి ఎక్స్ విలువను తీసేస్తే వచ్చింది రెండో సంఖ్య కదా. కాబట్టి చిన్న సంఖ్యని 58లోంచి పెద్ద సంఖ్య విలువ తీసేస్తే వచ్చిందే చిన్న సంఖ్య. ఎందుకంటే దాని విలువ దీని విలువ కలిపితే 58 అన్నారు కాబట్టి పెద్ద సంఖ్యని ఎక్స్ అనుకున్నాను, చిన్న సంఖ్యని 58 మైనస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు మనకిచ్చిన ఇంకో కండిషన్ ఏంది? ఆ 2 సంఖ్యల భేదం అంటే మైనస్ చేస్తే 28 వస్తుందంట. మనము ఈ విలువలను వేసుకొని చూద్దాం. పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య చేస్తే ఎంత వస్తుందంట? 28 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ విలువను మనం కనుక్కోవాలి. ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 58 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28. బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనే గుర్తుతోని ఈ మొత్తాన్ని మనము మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ గుర్తులు మారుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎక్స్ 2 ఎక్స్లు ఉన్నాయి. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x మైనస్ 58 ఎట్లుందో అట్లనే వేసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు 28. ఇప్పుడు చూడండి, మనకు 2x ఇట్లనే ఉంచేసి ఈ 28 కూడా ఇక్కడే ఉంచి ఈ ప్లస్ మైనస్ 58ని పక్షాంతరం చెందిస్తారు. రైట్ సైడ్కి వెళ్తే ఆర్హెచ్ఎస్ వైపు వెళ్ళి ఇది ప్లస్ 58 అవుతుంది. 28కి 58 కూడితే ఎంత వస్తుంది? 2x ఈజ్ ఈక్వల్ టు 86. 2 ఇక్కడ ఎక్స్తో గుణకారం చేస్తుంది, అటువైపు వెళ్తే భాగాహారం చేస్తుంది. 86/2 అంటే క్రాస్ చేస్తే 2 4 8, 2 3 6, 43 వస్తుంది. సో ఎక్స్ విలువ ఈజ్ ఈక్వల్ టు 43. మరి ఎక్స్ అంటే ఏంది?
పెద్ద సంఖ్య కదా, పెద్ద సంఖ్య 43. మరి చిన్న సంఖ్య ఎంత? ఎంత? చిన్న సంఖ్య 58లోంచి ఎక్స్ విలువ అంటే పెద్ద సంఖ్య విలువ తీసేయాలి. పెద్ద సంఖ్య విలువ ఎంత? 43. తీసేస్తే చిన్న సంఖ్య విలువ ఎంత వస్తుంది? 8లోంచి 3 పోతే 5, 5లోంచి 4 1 15. ఆ సంఖ్యలు పెద్ద సంఖ్య 43, చిన్న సంఖ్య 15. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. 2 వరుస బేసి సంఖ్యల మొత్తం 56 అయినా వాటిని కనుగొనము అన్నారు. ఇక్కడ ముందు లెక్కలకు ఇచ్చినట్టుగా మనకి ఎలాంటి కండిషన్లు ఇవ్వలేదు. 2 వరుస బేసి సంఖ్యల మొత్తం 56 అన్నారు. ఆ సంఖ్యలు ఏవో మనకు కనుక్కోవాలి, వాటి మొత్తం 56 అవుతుందో లేదో మనం చూడాలి. ఇక్కడ ఇచ్చిన క్లూ ఏంటి? వరుస బేసి సంఖ్యలు అన్నాడు. అంటే బేసి సంఖ్యలని నేను 2x + 1, 2x + 3 అనుకున్నా. ఇదే ఎందుకు అనుకోవాలి? నేను ఎక్స్ లేకపోతే x+1, x+2, x+3 అట్లా ఏమన్నా అనుకోవచ్చు కదా అని అనుకుంటే ఒకసారి చూడండి. మనము సరి సంఖ్యలను ఎప్పుడు అంటాము? 2తో భాగించబడే ప్రతి సంఖ్య సరి సంఖ్య అంటాం. 2, 4, 6, 8 ఇవన్నీ 2తో భాగించే ప్రతి సంఖ్య సరి సంఖ్య అంటాం. అంటే సరి సంఖ్య అంటే 2 యొక్క గుణిజాలన్నీ సరి సంఖ్య అవుతాయి. 2 యొక్క గుణిజాలంటే 2xే కదా. ఈ x స్థానంలో మనం ఏది పెట్టినా అది 2 యొక్క గుణిజమే అవుతుంది, 2తో గుణకారం అవుతుంది కాబట్టి ఇది సరి సంఖ్య అవుతుంది. సరి సంఖ్యకి 1 కలిపితేనే కదా వచ్చేది బేసి సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 2కి 1 కలిపితే 3 వస్తుంది, 3 బేసి సంఖ్య. 2కి 3 కలిపితే 5 వస్తుంది, 5 తర్వాత బేసి సంఖ్య కదా. అందుకే మనం ఇక్కడ దీన్ని 2x+1, 2x+3 అనుకున్నాం. ఈ x స్థానంలో మనకి ఏ నెంబర్ పెట్టుకున్నా సరే దాని విలువ అవి 2 వరుస బేసిక సంఖ్యలు అవుతాయి. 3 వస్తే ఫస్ట్ది 3 వస్తే తర్వాతది 5, ఫస్ట్ది 5 వస్తే తర్వాతది 7 సీరియల్ నెంబర్స్ అని అవుతాయి. కాబట్టి 2x+1, 2x+3 అనేది అనుకున్నా. నెక్స్ట్ కండిషన్ ఏంది? వీటి ఈ వరుస బేసి సంఖ్యల మొత్తం అనేది 56కి సమానం అన్నారు. కాబట్టి వీటి మొత్తాన్ని నేను వేసుకుంటున్నాను. 2x + 1 + 2x + 3 ఈ రెండిటి మొత్తం చేస్తే 56కి సమానం. చేస్తే మనకి ఏమొచ్చింది? 2x కలుపుకుంటే 4x + 1 + 3 కలిపితే 4 = 56 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ +4ని మనం RHS వైపు పంపిస్తే -4 అవుతుంది. 4x = 56 - 4. 4x = 56లోంచి 4 పోతే 52. x = 52. 4 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటు వెళ్తే భాగాహారం చేస్తుంది 4. మనం క్రాస్ చేస్తే 4 1 4, 4 3 12, 13 అవుతుంది. x విలువ 13. ఈ x విలువని మనం అనుకున్న ఈ సంఖ్యలో ప్రతిక్షేపిస్తే మనకి ఆ వరుస బేస్ సంఖ్యలు ఏవో తెలుస్తాయి. ఫస్ట్ దాంట్లో ప్రతిక్షేపిద్దాం. 2x+1లో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? 2 × ఇక్కడ 13 కదా, x స్థానంలో +1 అంటే 13 2 26 + 1 మొదటి సంఖ్య 27 అన్నమాట. అట్లనే రెండవ బేస్ సంఖ్య ఏది? 2x+3 అంటే 2 × x స్థానంలో 13 + 3, 13 2 26 + 3 అంటే 29. ఆ వరుస బేస్ సంఖ్యలు ఏవి? 27 మరియు 29 అనేవి అవుతాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. వరుసగా 3 7 యొక్క గుణకాల మొత్తం 777 అయినా ఆ గుణకాల ఇక్కడ మనకి సూచించినట్టుగా ఆ గుణకాలని మనమే x + 7 x + 14 అనుకున్నాం. చూడండి, x దగ్గర 1 అనుకుంటే x 1 7 యొక్క గుణకం కాదు కదా. 7 యొక్క గుణిజాలు ఏంటి? 7 14 21 అట్లా అనమాట. ఇక్కడ మనం 7 x దగ్గర 7 అనుకుంటే x + 7 అంటే 7 + 7 14 అవుతుంది, రెండవ గుణకం. మూడవ గుణకము 7 + 14 అంటే 21 అవుతుంది. అట్లా మనం x దగ్గర ఏ విలువ ప్రతిక్షేపించినా అవి 7 యొక్క గుణిజాలు అవుతాయి. మనకి ఇచ్చిన ఈ క్లూనే మనం రాసుకుంటే ఈ గుణకాల మొత్తము 777. మనము కలుపుకుంటే x + 7 + x + 14 = 777. ఇక్కడ x ఈ 3 xలను కలుపుకుంటే 3x + 7 + 14 అంటే 21 = 777. ఈ 21 ఇక్కడ ప్లస్ చేస్తుంది, అటు RHS వైపు పంపిస్తే మైనస్ చేస్తుంది. 3x = 777 - 21. 3xని అట్లనే ఉంచేసి
ఈ 777లోంచి 21 తీసిస్తే మనకి 756. ఎక్స్ దగ్గర 3 గుణకారం చేస్తుంది, అటు పంపిస్తే భాగాహారం చేస్తుంది. 756/3 క్రాస్ చేస్తే 3 2 6, 7లోంచి 6 పోతే 1 మిగులుతుంది. 1 5 15 అవుతుంది. 3 5ల 15, 3 2 6, 252 అనేది మొదటి గుణకం. అది ఎక్స్ కదా. మరి ఈ ఎక్స్ ప్లస్ 7 ఎంత అవుతుంది? 252కి 7 కలిపితే వచ్చింది 259 అవుతుంది. అట్లనే మూడవ గుణకం ఎక్స్ ప్లస్ 14 అంటే ఎంత అవుతుంది? 252కి 14 కలిపితే వచ్చేది 266.